హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మతిమారన్. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అమ్మాయిని హత్య చేసి ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ డెడ్ బాడీ ముక్కల్ని తీసుకుని వెళ్లి ఒక చెరువులో పడేయగా చెరువులో ఉన్న చేపలు వచ్చి వాటిని తింటూ ఉంటాయి. కట్ చేస్తే మరో పక్క నేదు మారన్ అనే ఒక వ్యక్తిని చూపించగా తను ఒక బావి ఒడ్డును కూర్చొని చాలా బాధపడుతూ, నాకైతే వయసు అయితే పెరిగింది కానీ నేను మాత్రం అందరిలాగా హైట్ పెరగలేదు, అందుకే నన్ను సమాజం ఎప్పుడూ కూడా తిడుతూనే ఉంటుంది, అయినప్పటికీ వాటిని అన్నింటినీ కూడా భరిస్తూనే వస్తున్నాను, కానీ జీవితంలో నాకు తగిలిన ఎదురు దెబ్బల వల్ల నాకు జీవించాలనే లేదు, చనిపోవాలని ఉంది అనుకుంటూ వెంటనే తన బావిలోకి దూకి చనిపోతూ ఉంటాడు. అలా తను చనిపోబోతూ ఉన్న సమయంలో సడన్ గా తనకి తన సిస్టర్ గుర్తుకు వస్తుంది. దాంతో అతి కష్టం మీద నేదుమారన్ వెంటనే ఆ బావిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత నేదుమారన్ డైరెక్ట్ గా తన అక్క అయినటువంటి మతి ఫ్రెండ్ అయినటువంటి వల్లి దగ్గరికి వెళ్లి తనను కొడుతూ, నిజం చెప్పు, మా అక్క ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా, తను ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పు అని కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ వల్లి మాత్రం ఆ నేదుమారన్ ని చూసి, నువ్వెంత కొట్టినా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ మాత్రం నీకు చెప్పను అంటూ ఉంటుంది. దాంతో ఆ నేదుమారన్ వల్లిని చూసి, ప్లీజ్ మా అక్క ఎక్కడ ఉందో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో వల్లి ఆ నేదుమారన్ని చూసి, అయ్యో ఇతను నిజం చెప్పేస్తే పోయిద్ది అని, మీ అక్కయ్య చెన్నైకి వెళ్లిపోయింది అని అంటుంది. దాంతో నేదుమారన్ వెంటనే చెన్నైకి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత నేదుమారన్ కొద్దిసేపటికి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని ఒక ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్ళగా ఆ ఆటో డ్రైవర్ అప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ ఇలా రాసి ఉంటుంది, ఒక చేపలు పట్టే వ్యక్తికి తను పట్టినటువంటి చేప కడుపులో ఒక గోల్డ్ రింగ్ దొరికింది అని న్యూస్ లో వచ్చి ఉంటుంది. దాన్ని చదివినటువంటి ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోతూ ఉండగా ఇంతలో అక్కడికి నేదుమారన్ వెళ్లి, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని చెప్పడంతో ఆటో డ్రైవర్ వెంటనే నేదుమారన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. నేదుమారన్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ని కలిసి నేను ఎస్ఐ ని కలవాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ, ఎస్ఐ గారు ఒక హత్య కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం బయటికి వెళ్లి ఉన్నారు, కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పడంతో నేదుమారన్ వెళ్లి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఒక ఏరియాలో ఒక అమ్మాయి చనిపోయింది అని తెలియడంతో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ అక్కడికి వచ్చి సుదర్శన్ ని చూసి, ఈ ఏరియాలో ఈ విధంగా అమ్మాయిలు చనిపోవడం చాలా రెగ్యులర్ గా జరుగుతుంది, దీని వెనకాల ఉన్నది ఎవరో మీరు కనిపెట్టలేకపోయారు, ఆ కిల్లర్ ఎవరో గానీ ఆ అమ్మాయిల్ని తన ప్రేమలో పడేలాగా చేసి ఈ విధంగా వాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత చంపేస్తున్నాడు, అదే విధంగా ఎటువంటి క్లూ కూడా దొరకకుండా వెళ్లిపోతున్నాడు, ఈ విధంగా ఇన్ని హత్యలు చేస్తున్నా మీరు మాత్రం ఎటువంటి క్లూ కూడా పట్టుకోలేకపోయారు, కనీసం ఈ కేసు గురించి సరిగ్గా ఎంక్వైరీ కూడా చేయడం లేదు అని ఆ కమిషనర్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సుదర్శన్ కమిషనర్ తనను తిట్టాడు అని ఆ కోపాన్ని తీసుకుని వెళ్లి ఆ ఇంటి వాచ్మెన్ దగ్గర చూపిస్తూ తనను చూసి, ఈ హత్య గురించి నీకేం తెలుసు, ఈ హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ వాచ్మెన్ మాత్రం సుదర్శన్ ని చూసే, సార్ నాకు ఈ హత్య గురించి ఏమీ తెలియదు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో నేదుమారన్ పోలీసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ నేదుమారన్ గతం ఏమిటో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి నేదుమారన్ మరియు వాళ్ళ అక్క అయినటువంటి మతి ఇద్దరు కూడా కవల పిల్లలు అయి ఉంటారు. వాళ్ళ ఫాదర్ పోస్ట్ మాస్టర్ గా చాలా సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ ఫాదర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విషయాన్ని గుర్తిస్తాడు. అదేమిటి అంటే తన కూతురు మతి హైట్ పెరుగుతూ ఉంటుంది కానీ నేదుమారన్ మాత్రం హైట్ పెరగకుండా ఉంటాడు. దాంతో తను వెంటనే వెళ్లి డాక్టర్ ని కలవగా డాక్టర్ టెస్ట్ చేసి వెంటనే తను వచ్చి మాట్లాడుతూ, నీ కొడుక్కి కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల తన హైట్ పెరగడం లేదు, నా మాట విని ఒక పని చెయ్యండి, నీ కొడుకుని మరియు నీ కూతుర్ని ఇద్దరిని కూడా కొంచెం దూరంగా ఉంచి వాళ్ళిద్దరిని పెంచండి, ఎందుకంటే తన అక్కయ్య హైట్ పెరుగుతూ తన హైట్ పెరగకపోవడంతో తను కొంచెం మానసికంగా కుంగిపోయే ప్రమాదం కూడా ఉంది, కొంచెం ఆలోచించు అంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి నేదుమారన్ ఫాదర్ మాత్రం, అవసరం లేదు సార్, నా పిల్లలిద్దరూ కూడా నా రెండు కళ్ళతో సమానం, వారిలో ఒకరిని నేను దూరం చేసుకోలేను అని వెంటనే తను తన పిల్లల దగ్గరికి వచ్చి మతిని చూసి మాట్లాడుతూ, మతి నువ్వెప్పటికీ నీ తమ్ముడిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి నేదుమారన్ వెంటనే తన ఫాదర్ ని చూసి,
నానా నేను కూడా చనిపోయే వరకు నా అక్క అయినటువంటి మతిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు నేదుమారన్ స్కూల్ కి వెళ్ళగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా నేదుమారన్ చాలా పొట్టిగా ఉన్నాడు అని తనని గేలీ చేసి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఈ నేదుమారన్ హైట్ మాత్రమే చాలా తక్కువ ఉంటుంది, కానీ అతని బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్ గా పనిచేస్తూ ప్రతి పేపర్ లో కూడా తనే ఫస్ట్ మార్క్స్ ని సాధిస్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం మతి మరియు ఈ నేదుమారన్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చే సమయంలో నేదుమారన్ కి మతి సైకిల్ నేర్పిస్తూ తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ నేదుమారన్ ని గేలీ చేస్తూ ఉండడంతో మతి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. అలా నేదుమారన్ మరియు మతి ఇద్దరు కూడా ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటూ చాలా ఆప్యాయంగా పెరిగి పెద్ద అవుతారు. తర్వాత వాళ్ళ స్కూలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. నేదుమారన్ మాత్రం నేను కూడా పెద్ద అయిన తర్వాత నాన్నలాగా పోస్ట్ మాస్టర్ గా వర్క్ చేయాలి అని కలలుగంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్క తమ్ముడు ఇద్దరికి కూడా వేరు వేరు కాలేజీల్లో అడ్మిషన్ దొరుకుతుంది. అయితే ఇద్దరు కూడా ఒకే బస్సులో కాలేజీకి వెళుతూ ఉంటారు. ఆ తర్వాత నేదుమారన్ ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళగా కాలేజీలో ఉన్న తన క్లాస్మేట్స్ కూడా తనని గేలీ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే క్లాస్ లో ఉన్న ప్రభా మాత్రం ఆ నేదుమారన్ ని ఏడిపిస్తూ ఉండడం చూసి తను మాత్రం చాలా మంచిగా నేదుమారన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి నేదుమారన్ వెంటనే ప్రభాని చూసి మాట్లాడుతూ, మా అమ్మ నాన్న మా అక్కయ్య తర్వాత నాతో ఇంత ప్రేమగా మాట్లాడింది నువ్వే, నీకెప్పటికీ నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాను అని ఇద్దరు కూడా రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఈ నేదుమారన్ ఫాదర్ ఒక ఫోన్ తీసుకుని వచ్చి మతికి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాడు. అది చూసినటువంటి నేదుమారన్ మదర్ మాత్రం ఈ వయసులో ఆడపిల్లలకి సెల్ ఫోన్లు గిఫ్ట్ గా ఇవ్వకూడదు అని తన హస్బెండ్ ని తిడుతూ ఉంటుంది. అయితే నేదుమారన్ ఫాదర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మతికి ఒక సెల్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఎమ్మెల్యేని ఎవరో హత్య చేశారు అని టీవీలో న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా కాలేజీలన్నిటికీ కూడా ఆ రోజు సెలవును ప్రకటించి ఉంటారు. దాంతో మతిమారన్ ఆ న్యూస్ ని తెలుసుకుని ఈ ఎమ్మెల్యే నాకు తెలుసు కదా, ఒకరోజు నాన్నతో పాటు ఎమ్మెల్యేకి లెటర్ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళామని ఆలోచిస్తూ ఎలాగైనా మనం కూడా ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుని వెంటనే ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడికి కమిషనర్ వచ్చి కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్లి మొత్తం గమనిస్తున్నటువంటి నేదుమారన్ కూడా ఈ కేసుని నేనే స్వయంగా హ్యాండిల్ చేయాలి అని ఆ కేసుకు సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాలని కూడా తను సేకరించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు కమిషనర్ ఈ కేసు గురించి మాట్లాడడం కోసం ఎమ్మెల్యే వైఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నేదుమారన్ కూడా అక్కడికి వెళ్లి కమిషనర్ ని కలిసి తను సేకరించినటువంటి డేటా మొత్తం కూడా కమిషనర్ కి ఇస్తూ, సరే ఎమ్మెల్యే కేసు విషయంలో నాకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ మీద చాలా డౌట్ గా ఉంది, అందుకే నేను తనని సీక్రెట్ గా ఫాలో అయ్యి అతనికి తెలియకుండా అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని అలాగే తన ఫోన్ కాల్ రికార్డ్స్ ని కూడా విన్నాను. దాని ద్వారా నాకు తెలిసింది ఏమిటి అంటే ఇతను బ్యాంక్ లో చాలా పెద్ద లోన్ తీసుకుని లోన్ కూడా కట్టకుండా తిరుగుతున్నాడు. అలాంటి ఈ వ్యక్తి సడన్ గా ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఆ లోన్ మొత్తం కూడా తీర్చేశాడు. అది ఎలా చేశాడు అంటే నేను డౌట్ తో ఈ ఎలక్ట్రీషియన్ ని ఫాలో అయ్యి వెళ్ళగా ఎమ్మెల్యే పార్టీలో ఉన్నటువంటి మరొక వ్యక్తి దగ్గరికి ఈ ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు. అప్పుడే నాకు మొత్తం క్లియర్ గా అర్థమయ్యింది, ఈ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజెంట్ ఎమ్మెల్యేని చంపేసి తర్వాత తను ఎమ్మెల్యే అవ్వాలి అని ఈ ఎలక్ట్రీషియన్ కి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి టైంలో ఈ ఏరియాలో కరెంటు పోయేలాగా చేశారు. ఆ తర్వాత వాళ్ళే ప్లాన్ చేసి ఎమ్మెల్యేని చంపేశారు. ఇందులో ఎమ్మెల్యే పిఏ హస్తం కూడా ఉంది అని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి నేదుమారన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి కమిషనర్ కూడా ఇంత పొట్టి వ్యక్తి ఈ కేసులో ఎంత సాక్ష్యాలను సేకరించాడా, కేసు మొత్తం కూడా తనే సాల్వ్ చేసేసాడు అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ టీవీలో ఈ ఎమ్మెల్యే కేసుని సాల్వ్ చేయడంలో మాకు నేదుమారన్ బాగా సహాయం చేశాడు, అతను సహాయం చేయడం వలన ఈ కేసుని ఇంత తొందరగా సాల్వ్ చేసావని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నేదుమారన్ ని బాగా అభినందిస్తూ ఉంటారు. దాంతో నేదుమారన్ ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, అలాగే కాలేజీలో ఎప్పుడు తనని గేలీ చేస్తున్న వాళ్ళందరూ కూడా తనని చాలా బాగా అభినందిస్తూ ఉంటారు. ఆ తర్వాత నుంచి నేదుమారన్ ప్రభాని చాలా ఇష్టపడుతూ తనని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రభా కూడా నేదుమారన్ ని ప్రేమిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయం మాత్రం ఒకరికొకరు చెప్పుకోకుండా ఆ విషయం చెప్పాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ నేదుమారన్ ప్రభాని ప్రేమిస్తున్నా అని చెప్పడం కోసం చాలా సార్లు ప్రయత్నిస్తాడు, కానీ తను కూడా ఆ విషయం చెప్పలేకపోతూ ఉంటాడు. ఒకరోజు నేదుమారన్ బాగా ధైర్యం చేసి ప్రభాని ప్రేమిస్తున్నా అని చెప్పడం కోసం ప్రభా దగ్గరికి వెళ్తాడు. అయితే ఈసారి కూడా ఆ విషయం చెప్పలేక అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నేదుమారన్ ఇంటికి వెళ్ళగా తన ఇంటి ముందు చాలా మంది జనం గుమికూడి ఉంటారు. నేదుమారన్ చాలా భయపడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర తన అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. దాంతో నేదుమారన్ వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్లి ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు నేదుమారన్ ఫాదర్ మాట్లాడుతూ, మీ అక్క ఈ మధ్య తన లెక్చరర్ తో పాటు లేచిపోయింది అని చెప్తూ ఉంటాడు.
ఆ మాటలో ఉన్నటువంటి నేదుమారన్ కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో నేదుమారన్ మదర్ కూడా చాలా బాధపడి ఏడుస్తూ, ఈ రోజు పొద్దునే నాకు ఆ మతి ప్రెగ్నెంట్ అని తెలిసింది. తనని ఎంత ప్రేమగా చూసుకున్నాను, అయినా తను ఎందుకు మనల్ని ఇంత మోసం చేసింది అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. దాంతో నేదుమారన్ వెంటనే తన తల్లిదండ్రులిద్దరినీ కూడా ఓదార్చుతూ ఉంటాడు. అయినప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం కన్న కూతురు ఈ విధంగా ఎందుకు మమ్మల్ని మోసం చేసింది అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు నేదుమారన్ కాలేజీకి వెళ్లి తిరిగి రాగా ఆ సమయంలో నేదుమారన్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉరివేసుకుని చనిపోబోతూ ఉంటారు. నేదుమారన్ అతి కష్టం మీద లోపలికైతే వెళ్తాడు, కానీ తన హైట్ చాలా తక్కువ ఉండడం వల్ల ఉరివేసుకున్నటువంటి తన తల్లిదండ్రుల్ని తను కాపాడలేకపోతాడు. ఆ విధంగా నేదుమారన్ కళ్ళ ముందే తన తల్లిదండ్రులు చనిపోవడంతో నేదుమారన్ చాలా బాధపడి దాన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేదుమారన్ నాకంటూ ఎవరో లేరు, ఈ సమాజంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటారు, నా హైట్ ని చూసి గేలీ చేస్తూ ఉంటారు, అయినప్పటికీ నా తల్లిదండ్రులు నా అక్క ఉండడంతో నేను చాలా ధైర్యంగా ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళెవరో కూడా నాకు లేరు, ఇంక ఈ విధంగా జీవించడం నా వల్ల కాదు అని వెంటనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగా బావిలో దూకేసి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ గా వస్తుంది. అక్కడ నేదుమారన్ ఒక పోలీస్ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. ఆ పోలీస్ ఆఫీసర్ మరి ఎవరో కాదు, తను ప్రేమించినటువంటి ప్రభాని అక్కడ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటుంది. ఆ ప్రభ ఈ నేదుమారన్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి ఈ నేదుమారన్ తన అక్కయ్య వేరే వాళ్ళతో వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రభాతో కలవడం మానేసి తనకు దూరంగా ఉండి ఉంటాడు. నేదుమారన్ ప్రభాని పక్కకి తీసుకుని వెళ్లి తన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆ ప్రభాకి చెప్పి, ప్లీజ్ ప్రభా, మా అక్కయ్య మధ్య ఒక ప్రొఫెసర్ ని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి చెన్నైకి వచ్చేసింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అతని పేరు చందన్. అతను ఒక ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతని అడ్రస్ నాకు కావాలి, ఎలాగైనా నువ్వే కనిపెట్టు ప్రభా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రభా వెంటనే తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఆ చందన్ అడ్రస్ కనుక్కుని నేదుమారన్ కి చెప్తుంది. నేదుమారన్ వెంటనే ఆ అడ్రస్ దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా నేదుమారన్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగా మతి వచ్చి డోర్ ఓపెన్ చేసి అక్కడ నేదుమారన్ ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. నేదుమారన్ మాత్రం మతిని చూసి, నువ్వు చేసిన పని వల్ల నేను అమ్మా నాన్న ఇద్దరిని కూడా కోల్పోయాను అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మతి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. నేదుమారన్ తన అక్కైనటువంటి మతిని తిట్టి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా సడన్ గా రూమ్ లో నుంచి చిన్నపిల్ల ఏడుస్తున్నట్లుగా సౌండ్ వస్తుంది. దాంతో నేదుమారన్ వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ మతి కొడుకు ఉండడంతో ఆ చిన్న బాబును చూసి తను లైట్ గా స్మైల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మతిని పెళ్లి చేసుకున్నటువంటి ఆ చందన్ కూడా అక్కడికి వస్తాడు. అయినప్పటికీ కోపంలో ఉన్నటువంటి నేదుమారన్ మాత్రం చందన్ తో అస్సలు మాట్లాడకుండా ఉంటాడు. అయితే చందన్ మాత్రం ఆ నేదుమారన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ, అది సడన్ గా జరిగిపోయింది, ఒకరోజు మీ అక్కయ్య ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలిసింది, అప్పుడు ఏం చేయాలో తెలియక వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాము అని అంటూ ఉంటాడు. అప్పుడు నేదుమారన్ చాలా కోపంగా చందన్ ని చూసి, అలాంటప్పుడు మీరు నా అమ్మ నాన్నకి చెప్పకపోయినా కనీసం నాకైనా చెప్పాల్సింది కదా, నేనే మా అమ్మ నాన్నని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసేవాడిని, ఎందుకు ఈ విధంగా చేశారు అని వాళ్ళని తిట్టి అక్కడి నుంచి నేదుమారన్ వెళ్లిపోతూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో మతి ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోనే ఉన్నటువంటి మరొక ఫ్లాట్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, తనకి త్వరలో పెళ్లి ఉండగా ఆ అమ్మాయి మిస్ అయ్యి ఉంటుంది. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. మరోపక్క నేదుమారన్ మతి దగ్గరికి వెళ్లి నాకు పోస్ట్ మాస్టర్ గా జాబ్ వచ్చింది, మరో 10 రోజుల్లో వెళ్లి జాబ్ లో జాయిన్ అవ్వాలి అని తన అక్కయ్యకి చెప్పి అక్కడి నుంచి తిరిగి ప్రభాని కలవడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఆ సమయంలో ప్రభా అక్కడ ఉండదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సుదర్శన్ మాత్రం ఈ నేదుమారన్ మీద జోక్స్ వేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. దాంతో నేదుమారన్ వెంటనే సుదర్శన్ తో గొడవ పడుతూ ఉండగా ఇంతలో ప్రభా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఆపి నేదుమారన్ పక్కకి తీసుకుని వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మతి తన ఇంట్లో పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్లి ఏ ఇంట్లో అయితే అమ్మాయి మిస్ అయ్యిందో ఆ ఇంట్లో కూడా ప్రసాదం ఇవ్వడం కోసం వెళ్ళగా వాళ్ళు మాత్రం కూతురు కనిపించకుండా పోయింది అన్న బాధలో ఉంటూ ఈ మతితో సరిగ్గా మాట్లాడలేకపోతారు. దాంతో మతి కూడా చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పని మనిషిని చూసి అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది అని అడుగుతుంది. దానికి ఆ పని మనిషి సమాధానం చెప్తూ, ఆ అమ్మాయికి కొద్ది రోజుల్లో పెళ్లి ఉంది అమ్మగారు, అలాంటి సమయంలో ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది, కాలనీలో ఉన్న వాళ్ళందరూ మాత్రం ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది అంటున్నారు, దాంతో వీళ్ళిద్దరు ఇంకా బాధపడుతున్నారు అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం అక్కడే ఉన్నటువంటి నేదుమారన్ విని తనకు సడన్ గా తన అమ్మా నాన్న గుర్తుకు వచ్చి, కూతురు లేచిపోయింది అన్న బాధతో మా అమ్మా నాన్న చనిపోయారు, ఇప్పుడు తన కూతురు గురించి బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ తల్లిదండ్రులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లి ఎవరైతే అమ్మాయి మిస్ అయ్యిందో ఆ ఇంటి కిటికీని ఓపెన్ చేసి చూడగా అప్పటికే నిజంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటారు. దాంతో నేదుమారన్ మరియు మతి ఇద్దరు కూడా లోపలికి
వెళ్లి అక్కడ ఉరివేసుకుంటున్నటువంటి ఆ ఇద్దరు తల్లిదండ్రులని కూడా కాపాడుతారు. నేదుమారన్ వెంటనే వాళ్ళని చూసి కంగారు పడకండి, అసలు మీ కూతురికి ఏమైందో నేనే కనిపెడతాను అని మాటిస్తాడు. ఆ వెంటనే కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సేకరిస్తూ ప్రభాతో కలిసి ముందుగా మిస్ అయినటువంటి ఆ అమ్మాయి ఫ్రెండ్ ని కలవడం కోసం బయలుదేరి వెళ్లి ఆ అమ్మాయిని కలిసి కొన్ని డీటెయిల్స్ కనుక్కుని ఆ వెంటనే నేదుమారన్ తన ఇమాజినేషన్ పవర్ ని యూస్ చేస్తూ ఆ అమ్మాయి ఏ విధంగా ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది అని తన పవర్ ని యూస్ చేసి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి అటువైపుగా వస్తూ ఉంటాడు. దాంతో నేదుమారన్ వెంటనే ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి 4 రోజుల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అయ్యింది, నువ్వు ఆ రోజు రాత్రి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మడానికి వచ్చినప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా చూసావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి వెంటనే ఈ నేదుమారన్ ని చూసి, చూశాను సార్, ఆ రోజు బ్లూ కలర్ కార్ లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఒక అమ్మాయిని బలవంతం చేసి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు, నేను అడావిడిలో ఆ కారు నెంబర్ ను మాత్రం చూడలేదు అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ప్రభా వెంటనే నేదుమారన్ ని చూసి, రీసెంట్ గా ఇక్కడ దగ్గరలో ఒక అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి హత్య జరిగింది, మేము ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు కూడా అక్కడికి ఏదో బ్లూ కలర్ కారు వచ్చినట్లుగా చెప్పారు, అంటే బహుశా ఈ 2 కేసులకి ఏదో సంబంధం ఉన్నట్లుగా ఉంది అని ప్రభా మరియు నేదుమారన్ ఇద్దరు కూడా ఆ 2 కేసులకు సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. తర్వాత నేదుమారన్ కొన్ని సాక్ష్యాలను సేకరించి వెంటనే సుదర్శన్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆ సుదర్శన్ మాత్రం నేదుమారన్ మాటలను అస్సలు పట్టించుకోకుండా నేదుమారన్ ని తిడుతూ ఉంటాడు. నేదుమారన్ మాత్రం ఈసారి కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా సుదర్శన్ ని చూసి, ఎక్కడైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ తో నేను ఒకసారి మాట్లాడాలి అని అంటాడు. సుదర్శన్ ఆ నేదుమారన్ ని చూసి, నేను ఆల్రెడీ ఆ వాచ్మెన్ తో మాట్లాడాను అంటూ ఉంటాడు. అయినప్పటికీ నేదుమారన్ మాత్రం ఒకసారి నేను కూడా మాట్లాడతాను అని ప్రభా సుదర్శన్ ని కూడా తీసుకుని వెళ్లి ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. నేదుమారన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని చూసి, ఆ రోజు మీరే కదా అక్కడ వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నారు, ఆ రోజు రాత్రి మీరు అక్కడ ఏం గమనించారో నాకు మొత్తం క్లియర్ గా చెప్పండి అని అంటూ ఉంటాడు. వాచ్మెన్ వెంటనే నేదుమారన్ ని చూసి, ఆ రోజు రాత్రి అపార్ట్మెంట్ దగ్గరికి ఒక బ్లూ కలర్ కారు వచ్చి ఆగింది, ఆ తర్వాత అదే బ్లూ కలర్ కార్ ని నేను ఒక నీటి కాలువ దగ్గర చూశాను అని ఆ నీటి కాలువ పేరుని కూడా చెప్తాడు. ఆ పేరు విన్నటువంటి నేదుమారన్కి సడన్ గా ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే, నేదుమారన్ మొదట్లో చెన్నైకి వచ్చిన సమయంలో ఆటో డ్రైవర్ ఒక న్యూస్ పేపర్ ని చదువుతూ ఒక కాలువ దగ్గర ఒక చేపలు పట్టే వ్యక్తికి తను పట్టినటువంటి చేప కడుపులో గోల్డ్ రింగ్ దొరికింది అని ఒక న్యూస్ చదివాడు కదా, దాన్ని గుర్తు చేసుకున్నటువంటి నేదుమారన్ ఈ కిల్లర్ ఎవరో అమ్మాయిల్ని చంపేసి తీసుకుని వెళ్లి ఆ బాడీ పార్ట్స్ ని ఆ కాలువలో వేస్తున్నట్లుగా ఉన్నాడు అనుకుని నేదుమారన్ ప్రభా సహాయంతో అక్కడికి వెళ్లి ఆ కాలువ మొత్తం వెతగ్గా అతి కష్టం మీద వాళ్ళకి అక్కడ ఒక అమ్మాయి స్కెల్టన్ కనిపిస్తుంది, అదే విధంగా అక్కడ ఒక అమ్మాయి డ్రెస్ కూడా కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి మతి ఇంటి పక్కనే అమ్మాయి మిస్ అయింది కదా, వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్లి ఆ డ్రెస్ ని చూసి, ఈ డ్రెస్ మా అమ్మాయిదే, మా అమ్మాయి చనిపోయింది అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇంతకు ముందు నేదుమారన్ ఒక ఎమ్మెల్యే కేసులో హెల్ప్ చేసినటువంటి కమిషనర్ అక్కడికి వస్తాడు. ఆ కమిషనర్ కి ఇంతకు ముందే నేదుమారన్ తెలియడంతో నేదుమారన్ వెంటనే పక్కకి తీసుకుని వెళ్ళినటువంటి కమిషనర్ నేదుమారన్ ని చూసి, నేదుమారన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో నేదుమారన్ తను ఎందుకు ఇక్కడికి వచ్చాడో అంతా కూడా డీటెయిల్డ్ గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో కమిషనర్ వెంటనే నేదుమారన్ ని చూసి, అయితే ఒక పని చేయి, ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చేయి, నీకు ఏ సహాయం కావాలన్నా మా టీం నీకు సహాయం చేస్తుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి కమిషనర్ కొడుకైనటువంటి సుదర్శన్ చాలా కోపపడుతూ ఉంటాడు. దాంతో కమిషనర్ వెంటనే సుదర్శన్ ని పక్కకి తీసుకుని వెళ్లి, మనకు కేసును సాల్వ్ చేసే విషయంలో ఎటువంటి సహాయం అయినా ఎవరి సహాయం అయినా తీసుకోవాలి, అక్కడ మాత్రం మనం ఈగోకి వెళ్ళకూడదు, ఎవరు సాల్వ్ చేస్తే ఏమిటి, కేసు సాల్వ్ అవుతుంది అని తన కొడుక్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మతి ఇంట్లో ఒక సోఫా విరిగిపోవడంతో నేదుమారన్ వెంటనే మతికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, అక్క నువ్వు ఈ షాప్ దగ్గరకు వెళ్లి కొత్త సోఫా తీసుకో అని ఒక విజిటింగ్ కార్డ్ ని తన అక్కయ్యకి ఇస్తాడు. ఆ తర్వాత నేదుమారన్ డైరెక్ట్ గా పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ పోలీసులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, నేను ఈ కేసు గురించి బాగా అబ్జర్వ్ చేశాను, బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు చాలా భయంకరమైన నిజాలు తెలిసాయి, ఇక్కడ ఈ సిటీలో చనిపోతున్న అమ్మాయిలందరూ కూడా రీసెంట్ గా కొత్త ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యి వాళ్ళ ఫ్లాట్ లో ఫర్నిచర్ తీసుకోవడం కోసం హనుమాన్ ఫర్నిచర్ షాప్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే హనుమాన్ ఫర్నిచర్ షాప్ లో సోఫాని కొంటారో ఆ సమయంలో ఒక సీక్రెట్ ఫోన్ ని ఆ సోఫాలోనే పెట్టేసి, సోఫా డెలివరీ ఇచ్చేసిన తర్వాత మరొక ఫోన్ తో ఆ ఫోన్ కి ఫోన్ చేసి, మా ఫోన్ ని మీ సోఫాలోనే మర్చిపోయాము అని చెప్పి ఫోన్ తీసుకోవడానికి వస్తున్నాము అని చెప్పి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ ఇంటికి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ మీద అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఎటువంటి సాక్ష్యం లేకుండా చేసేస్తున్నాడు. ఇదంతా కూడా హనుమాన్ ఫర్నిచర్ ఓనర్ ని ఫాలో అయిన తర్వాత మాకు ఇదంతా కూడా తెలిసింది అని నేదుమారన్ ఆ పోలీసులందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పోలీసులందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు.
కట్ చేస్తే మరో పక్క మతి హనుమాన్ ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డు ఉన్నటువంటి ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఒక కొత్త సోఫాని తీసుకుని వస్తుంది. తను వెళ్ళింది మరి ఎక్కడికో కాదు, హనుమాన్ ఫర్నిచర్స్ కి వెళ్లి ఉంటుంది. దాంతో హనుమాన్ అక్కడికి వచ్చి మతితో మాట్లాడుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ హనుమాన్ ను పట్టుకోవడం కోసమే నేదుమారన్ కావాలనే మతికి ఆ విజిటింగ్ కార్డుని ఇచ్చి అక్కడికే వెళ్ళమని చెప్పి ఉంటాడు. హనుమాన్ మతి ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో హనుమాన్ ని పట్టుకోవాలి అని ఈ నేదుమారన్ పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత హనుమాన్ కి మరియు నేదుమారన్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా పోలీసులు కూడా అక్కడికి వచ్చి హనుమాన్ ని అరెస్ట్ చేసి తనని ఎంక్వైరీ చేయగా, నేను ఆ విధంగా అమ్మాయిల ఇంటికి వెళ్లి వాళ్ళని అనుభవిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఆ అమ్మాయి బాడీని ఎవరికి కనిపించకుండా చేసేది మాత్రం నా పార్ట్నర్, అదంతా తనే చూసుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హనుమాన్ పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని న్యూస్ వస్తూ ఉంటుంది. కానీ నిజానికి పోలీసులే ఆ హనుమాన్ ని చంపేసి ఉంటారు. ఆ హనుమాన్ డెడ్ బాడీ దగ్గర ఒక రింగ్ ఉండడం చూసినటువంటి నేదుమారన్ ఆ రింగ్ ను చూస్తూ సడన్ గా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే మతిని పెళ్లి చేసుకున్నటువంటి చందన్ ఉన్నాడు కదా, చందన్ చేతికి కూడా ఎలాంటి రింగ్ ఉండడం ఈ నేదుమారన్ గుర్తు చేసుకుంటాడు. అది గుర్తు చేసుకున్నటువంటి నేదుమారన్ అంటే ఆ హనుమాన్ పార్ట్నర్ మరెవరో కాదు, చందన్. అయితే ఈ చందన్ తను ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఆ విషయం ఈ హనుమాన్ కి చెప్పినట్లుగా లేదు. అందుకే మతి చందన్ వైఫ్ అని తెలియకనే హనుమాన్ మతి ఇంటికి వచ్చినట్లుగా ఉన్నాడు అని నేదుమారన్ అనుకుంటూ ఉంటాడు. ఆ హనుమాన్ పార్ట్నర్ తన బావైనటువంటి చందన్ తెలుసుకున్నటువంటి నేదుమారన్ చాలా బాధపడుతూ వెంటనే చందన్ దగ్గరికి వెళ్లి ఎందుకు నీ ఈ విధంగా చేశావు అంటూ తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ చందన్ వెంటనే నేదుమారన్ ని చూసి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను చంపావంటే మీ అక్కే విధవరాలు అవుతుంది, తను ముండ మోస్తుంది, అందుకే నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో నేదుమారన్ కూడా ఏమీ చేయలేక అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ నేదుమారన్ చందన్ తో మాట్లాడిందంతా కూడా మతి ఆల్రెడీ వినేసి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మతి, నేదుమారన్ మరియు చందన్ ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సడన్ గా చందన్ నోట్లో నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే తన భర్త గురించి నిజం తెలుసుకున్నటువంటి మతి తన భర్త తాగుతున్నటువంటి జ్యూస్ లో విషాన్ని కలిపేసి ఉంటుంది. దాంతో చందన్ అక్కడికక్కడే చనిపోతాడు. మతి చాలా గట్టిగా ఏడుస్తూ, నీలాంటి వాడి కోసం నేను నా తల్లిదండ్రుల్ని కూడా పోగొట్టుకుని నీ దగ్గరకు వచ్చేశాను అని బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి తన తమ్ముడు నేదుమారన్ ని చూసి, నన్ను క్షమించు తమ్ముడు, నేను ఇలాంటి వెధవని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ సుదర్శన్ అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆ తర్వాత సుదర్శన్ వెంటనే మతిని చూసి, నువ్వేం బాధపడకు, ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. దాంతో నేదుమారన్ మరియు మతి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ సొంత ఊరికి వెళ్లిపోతారు. ఆ తర్వాత మతి తను ఏ స్కూల్లో అయితే చదువుకుందో అదే స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యి అక్కడ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. మరోపక్క నేదుమారన్ కూడా పోస్ట్ మాస్టర్ గా జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. న్యూ ఇయర్ పార్టీలో అసలు ఏం జరిగింది, హాస్టల్లో ఉన్న అమ్మాయి ఎలా చనిపోయింది, తను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేదా తనని ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారా, ఆ అమ్మాయిని మరొక అమ్మాయి చంపింది అని పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని ఎందుకు మళ్ళీ వెంటనే వదిలేశారు, చివరికి ఆ అమ్మాయి కేసుని ఆ అమ్మాయి ఫ్రెండ్సే ఏ విధంగా హ్యాండిల్ చేశారు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కోడల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.